BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి సీతక్క. SC/ST సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. లింగపాలెం మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. మహిళలకు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. పేద ముస్లిం సోదరులకు ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ములుగు మండలంలోని ఇంచం చెరువు పల్లెలో సర్వీస్ నౌ సంస్థ చేపట్టిన గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన ములుగు జిల్లాలో చెట్లలో గుట్టలలో ఉన్న ట్రైబల్ గ్రామాలను అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సేవలను కొనియాడారు. మరి వెంటనే స్పందించి 40 రకాల కార్పొరేట్ సంస్థలు మన ములుగు జిల్లాకు వచ్చి ఈ ఏరియానంతా సర్వీస్ చూసుకొని అందులో మన వెంకటాపురం మండలంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి సర్వీస్ నౌ సంస్థ వారికి వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు. అదే విధంగా మయూర్ గారికి, విద్యానంద్ గారికి, నేషనల్ కలెక్టర్స్ ఇద్దరికి, మరి మాజీ సర్పంచ్ గారికి, డిఎస్పీ గారికి, ముఖ్యంగా ఎంతో దూరం నుంచి మరి పొద్దున్నే కాబట్టి అక్కడ కూడా పాపం చాలా పేదరికం ఉంది, వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలని చెప్తున్నాము. అచ్చంపేటలో కూడా గుట్టలలో వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉంది. మన దగ్గర కూడా మన ములుగు జిల్లాలో మొత్తం ఒక 6 విలేజ్లు ఇప్పటి వరకు ఈ సంస్థ ఒక మన ఊరు తీసుకుంది. మీకు కూడా ఇచ్చారు అలాంటి అవి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది వేరే సంస్థ వాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు మనం కూడా 15 సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. అట్లనే 9 మరి గేదెలు కూడా ఇచ్చారు బతుకుదేరు కోసం. ఆ పాలు మీరు బయటికి అమ్ముకొని కూడా బతకవచ్చు. ఇప్పుడే ఇందాక ఒక భర్త లేడు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో SC/ST సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. జిల్లాలోని SC/ST సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాత కేసులను మే 31వ తేదీలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో SC/ST కేసుల విషయంలో, ల్యాండ్ కేసులు, అట్రాసిటీ కేసులు, మరి ROR విషయంలో, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో మరి ఎక్కడ అధికారులకు మన SC/STలకు అన్యాయం జరగకుండా మరి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని మరి DCP గారిని ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే SC/ST అట్రాసిటీ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 2 నెలల లోపల పరిష్కరించాలని, చాలా రోజులు పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా 2 నెలల లోపల పరిష్కారం కావాలని చెప్పినాం. మరి సింగరేణి సమస్య కొన్ని కూడా మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా CMD బలరాయంతో మాట్లాడి మరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. ఏది ఏమైనా SC/ST సమస్యలు సత్వరం పరిష్కరించాలని చెప్పి, యువల అలసత్వం వహించిన వారిపై వేడు తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి భూ సమస్యలు కావచ్చు, అట్రాక్ట్ సమస్యలు కావచ్చు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో కూడా యువల అలసత్వం వహించద్దు. అలసత్వం వహించడం మాత్రం వాళ్ళ మీద వేటు ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసినాం. జైబీ. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సొంత గ్రామమైన ధర్మాజిగూడెంలో ఈ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మరి ఈ ఆవిర్భావ దినోత్సవం నా సొంత గ్రామమైన ధర్మాన్ని జరుపుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అదృష్టం కలిగించిన నా యొక్క చింతలపూడి నియోజక ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు సినీ ఫీల్డ్ లో ఎంత సక్సెస్ అయ్యారో మనకు తెలుసు. ఈ రోజు కూడా నారా లోకేష్ గారికి
మరి నేను వారితో పాటు పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగా 3 తరాలు చూసుకుంటే తెలుగుదేశం అనేది మరి ఎంత గర్వకారం అందరూ కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయక్ మరి ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి తెలుగుదేశం సంబంధించిన మరి పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ధర్మాజీ మన అట్లాగే పక్క గ్రామం వచ్చిన అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లబ్ధిదారులకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుందని, వాటిని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా పంచాయత్ శాఖ డి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలతోటి ఎండాకాలం వస్తున్న సందర్భంలో నీటి సమస్య, అదేవిధంగా ఇంద్రమిన్లు, దాంతోపాటు మిగతా క్షేత్ర గ్రామస్థాయి సమస్యల మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి సమస్య, అదేవిధంగా ఇళ్ళ సమస్య, వీటి మీద నీటి ఎదురు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఎలాంటి కారణం లేకుండా చూసే బాధ్యత మారి గ్రామస్తులు కూడా తప్పకుండా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, అధికారులు కావచ్చు, మీ యొక్క సమస్యలు తెలపండి. తప్పకుండా వాటిని ఏ రకంగా పరిష్కారం చేసే బాధ్యత మాది. కాబట్టి ఆ దానిలో భాగంగా ఈరోజు పంచాయత్ సెక్రటరీలతో వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏ సమస్యనా తప్పకుండా. పేద ముస్లిం సోదరులకు ఇంద్రమ్మ ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కడియ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి రోజున ధర్మసాగర్ వేలేరు మండలాలకు సంబంధించిన ముస్లిం సోదరులందరూ కూడా ఆహ్వానించి వేలేరు మండల కేంద్రంలో ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి 3 కేంద్రులుగా ఉంటారు. ఏ రకమైన సమస్య రాకుండా పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వేదిక పైన మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు గారు, మన డిప్యూటీ కలెక్టర్ గారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు శనివారం తెల్లవారుజామున నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చెరువులోకి తెస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సా విభాగం, ఇన్ పేషెంట్ వార్డ్, ఔషధాలను నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించడం జరిగిందని, రాత్రి వేళలో కూడా వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటూ విధులను క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో వేరబెల్లి రఘునాథరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బీజేపీ నాయకులు రఘునాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో అంధత్వ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఉచిత చికిత్సా శిబిరానికి వచ్చి చికిత్స తీసుకోవాలని కోరారు. దండేపల్లి మండలము ఈరోజు ఇక్కడ మేదర్పేటలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో చాలా మందికి కంటి ప్రాబ్లం ఉంటుంది.
వాళ్ళకి కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళకి రేపు ఇంకా వేరే ఏదైనా జరిగే రిస్క్ ఉంటుంది. చాలాసార్లు పెద్ద మనుషులను చాలా మంది పట్టించుకోరు. మామూలుగా ఈ కంటి దానికి అంత సీరియస్ గా వాళ్ళు ఇయ్యరు గనక దాదాపు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శిబిరాలు ఐ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా చేపిస్తాం కనుక దీన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని అందరు ఇక్కడికి రండి. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, చెక్ చేస్తారు. ఎవరికి ఏ ఆపరేషన్ ఉన్నా కూడా ఈ వారం రోజులలో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తాము. ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది దీన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికి కూడా చెప్పండి. ఈ రోజు దండపల్లి మండలంలో చేస్తున్నాము, వచ్చే వారం లక్షట్పేట మండలంలో, ఆ తర్వాత ఆజీపూర్, ఇట్లా ప్రతి మండలంలో కూడా ఎవ్వరికి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఫ్రీగా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రజలందరి పార్టీ అని, పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు టీడీపీ నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి తరఫున, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానికి, తెలుగుదేశం నాయకులకి కూడా పేరు పేరున హృదయపూర్వక 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్నైతే మరి ఆయన పార్టీని స్థాపించారో తెలియదు కానీ మరి ఈ రాష్ట్రంలో అనేక పార్టీల తర్వాత ఏర్పడడం, కాలగర్భంలో కలిసిపోవడం మన కళ్ళ ముందు. ఆయన నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో గత ప్రభుత్వంలోని అసంపూర్తిగా లోన్లు ఏవైతే ఇచ్చి క్రమం, ఎవరైతే మరి పల్లెటూళ్ళలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తారు అని చెప్పేసి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇది మామూలు వాగ్దానం కాదు. ఏదో సెంటున్నర స్థలం ఇచ్చి మరి తల్లి ఒక దిక్కున, తండ్రి ఒక దిక్కున, భార్య ఒక దిక్కున, పిల్లలు ఒక దిక్కున ఉండే పరిస్థితి కాకుండా అందరూ కూడా కలిసి కట్టుకునే మంచి మహత్తరమైన గృహం నిర్మించుకునే విధంగా మరి పల్లెటూళ్ళలో 3 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇస్తాను అని చెప్పేసి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అదే కార్యక్రమం బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘం ఫంక్షన్ హాల్లో జనహిత సేవా సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి ముఖేష్, ఆర్టీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున దాతలు రక్తదానం చేశారు. అనంతరం నిర్వాహకులు వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐతరాజు అభేందర్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వార్షిక బీసీ బడ్జెట్లో 50% ఎంబీసీలకు కేటాయించాలని, నిరుద్యోగ యువతకు ఎటువంటి కొరీలు లేకుండా 10 లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలను అందించాలని కోరారు. పేరు ఐతరాజు అభేందర్, తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేటి సమావేశాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడంతో పాటు 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఈ 42%లో అత్యంత వెనుకబడ్డటువంటి ఎంబీసీ కులాల పరిస్థితి ఈ 42%లో మళ్ళా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా ఈ యొక్క అప్పర్ బీసీ కమ్యూనిటీలకు మాత్రమే, కేవలం ఒక 5 కులాలకు మాత్రమే లబ్ధి చేకూరేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరి ఈ యొక్క కార్యం వలన ఈ మిగతా అణగారినటువంటి 136 కులాల్లో మిగతా వెనుకబడినటువంటి కులాలకు అన్యాయం జరుగుతుంది. మరి ఈ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా కొన్ని ఏండ్లుగా వెనుకబడిపోయినటువంటి ఈ ఎంబీసీ కులాలు, మరి వీళ్లకు ఎంబీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఎంబీసీ
మంత్రిని నియమిస్తా అని చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో. ఇప్పటి వరకు కూడా ఎంబీసీ మంత్రిని నియమించలేదు. అదేవిధంగా ఇల్లు లేనటువంటి సంచార జాతులు, సంచార జీవనం గడుపుతున్నటువంటి కులాలు ఈ యొక్క ఎంబీసీ కులాలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఈ ఎంబీసీ కులాలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లుతో పాటు ఇందిరమ్మ ఇల్లును నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎంబీసీ కులాల యొక్క ఆర్థిక అభివృద్ధికై సపరేటు సంక్షేమ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు 13,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అందులో సగం బడ్జెట్ ఎంబీసీలకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి త్వరలోనే మంత్రులని, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒకవేళ మా హక్కుల్ని నెరవేర్చని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున 1,00,000 మందితోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి మా యొక్క డిమాండ్లను సాధించుకుంటాం. భువనగిరిలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహాచారి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నపురం శ్రీశైలం మాట్లాడుతూ ప్రజలకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు రత్నాపురం శ్రీశైలం, భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు, శ్రీ 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 దక్షిణేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్. భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విశ్వసు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క హిందూ బంధువులకు తెలియజేస్తూ, ఉగాది నామ సంవత్సరం అంటే హిందువులకు మొట్టమొదటి పండుగ కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క హిందూ ప్రతి ఇంటిపైన కూడా భగవద్ధ్వజం అంటే భగవంతునితో సమానం కాబట్టి ఈ యొక్క భగవద్ధ్వజాన్ని ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేయాలని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హైందవ సంస్కృతిలో ప్రతి హిందూ బంధువులందరూ కూడా కలిసికట్టుగా ఆనందంగా ఈ యొక్క పండుగని విజయవంతంగా జరుపుకోవాలని సాధ్యమవుతాయనే సంకల్పంతో ఈ యొక్క హైందవ మార్గంలో భక్తి మార్గాన్ని చూపించినటువంటి పెద్దలు ఎంతో మంది మనకు ఆలోచన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధ్వజారోహణం అంటే భగవద్ధ్వజము ఇంటిపైన ఎగురవేయాలనే సంకల్పము మీరు గమనించండి. గత 40-50 సంవత్సరాల క్రితం కూడా ప్రతి ఇంటిపైన ఒక భగవంతుని రూపురేఖలతో ఉన్నటువంటి జెండాను మరి ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భము అదొక ఆనవాయితీ ఉండేది. ఈ ఆనవాయితీని పురస్కరించుకొని మరి ఈరోజు భువనగిరి గణేశోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుని మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా నేను మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటూ, రేపు రాబోయే విశ్వవసనామ సంవత్సరం మనల్ని కొందరు భయపెడుతూ ఉంటారు. గతంలో క్రోధినామ సంవత్సరంలో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కాదు, మనకు భగవంతుని మార్గం ఉంది. మనం నిత్యము భగవంతుని నామస్మరణ ద్వారా భగవంతుని పూజా కార్యక్రమాల వల్ల, లేకపోతే రేపు రోజు మనం పొద్దున ఉదయం శివనామస్మరణ అయితేంది, విష్ణు నామస్మరణ అయితేంది, విష్ణు సహస్రనామం అయితేంది, ఇలా రోజు మనం ప్రతిరోజు నిత్యం మన ఇంట్లో పారాయణం చేసినట్టయితే మనకు అన్ని విధాల ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మనకు ఆధ్యాత్మికత ద్వారానే మనకు మంచి సాధన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీఎన్ ఛానల్ వారికి, అదేవిధంగా భువనగిరి పాత్రికేయుడు నరసింహాచారి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. బీసీఎన్ ఛానల్ వారికి అదేవిధంగా పాత్రికేయుడు నరసింహాచారి గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ కూడా మరి విశ్వవసన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ముగిస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ బీసీఎన్ డైరీని ఆవిష్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పెండింగ్ పై చేపట్టిన చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ ప్రకటించాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. పంచాయతీ చట్టం నుండి వేరు చేసిన ప్రాంతాలు 14 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైందని అన్నారు. కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. వారి దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కలెక్టరేట్ గుమ్మం దగ్గర నిరసన చేయడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చినప్పుడు వారిని కలవడానికి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వడం లేదు. మరి కూటమి పార్టీల యొక్క రికమెండేషన్లు ఉంటే తప్ప లోపలికి వెళ్ళేట కార్యక్రమం ఉండడం లేదు. మరి అందుచేతనే మేము కలెక్టరేట్ గుమ్మం దగ్గర నిలబడి ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది వ్యక్తిగతం కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు.
ఇది ప్రజాహితం. సంబంధిత అధికారులతో కూర్చున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి ముఖ్యమంత్రి కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారు గతంలో స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ కాకినాడ కలెక్టర్గా ఉన్నప్పుడు అఖిలపక్షం నిర్వహించారు. ఆ విధంగా చేద్దామని ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు భావించినా ఇక్కడ సమన్వయ వైఖరి లేకపోవడంతో వారు నిర్వహణ చేయలేకపోతా ఉన్నారు. ఇది కాకినాడ నగరంగా చేయాలని చెప్పి మరి కలెక్టర్ల సదస్సులో సీఎం గారు ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి సీఎం గారు నేరుగా జోక్యం వహించి ఈ విలీన గ్రామాలతో కాకినాడ వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి, మా కాకినాడ జిల్లా కేంద్రం బాగుపడుతుంది. ఈ విషయాన్ని మీ దృష్టి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉగాది సందర్భంగా బీసీఎన్ న్యూస్ ఛానల్ డైరీలను పలువురు అధికారులకు అందజేయడం జరిగింది. వీరు బీసీఎన్ యాజమాన్యానికి అలాగే ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బీసీఎన్ న్యూస్ తరఫున ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని తెలియజేస్తారు. అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు. తొట్టంబేడు మండలం ఎంఈఓగా పనిచేస్తున్నానండి. తొట్టంబేడు మండలంలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు తొట్టంబేడు మండల ప్రజలకు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ బీసీఎన్ ఛానల్లో ఉండేటువంటి విలేకరులకు యాజమాన్యంకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కోసం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి మంచిర్యాల పట్టణంలోని ప్రతి వార్డులో పాదయాత్ర నిర్వహించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఇచ్చింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను మనుషులంతా ఒక్కటే రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని. కరీంనగర్ కిసాన్ నగర్ లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనిల్ మాదిగ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షురాలు జేపీ లతా సమక్షంలో మహిళా కమిటీ వేయడం జరిగింది. ఎంఎంఎస్ జిల్లా కో కన్వీనర్ దండూరు వరలక్ష్మిని, కో కన్వీనర్ గా వాణి, లింగంపల్లి రజితలను నియమించారు. ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలలో భాగంగా మాదిగ మహిళల తరపున జాతీయ నాయకురాలుగా వ్యవహరిస్తున్నాను. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ, పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ పోరాటంలో వర్గీకరణ, ఈ పోరాటంలో మాదిగ మహిళల పాత్ర కూడా 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాలు, వాళ్ళ త్యాగాలు. రమాదేవి, శోభ, రాజేశ్వరిని ఎన్నుకోవడం జరిగింది. ఉద్యమంలో ఏ రోజైతే 30 సంవత్సరాల నుంచి స్ఫూర్తితోని ఉన్నారో అదే స్ఫూర్తితోని మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మా మహిళా నాయకత్వము నిర్మాణంలో ఉంటుందని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, వర్ధిల్లాలి మాదిగ మహిళల సమైక్య. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ ప్రజలకు వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంతరావు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారికి, వివేకానంద నగర్ 122 డివిజన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బీసీఎన్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని గ్రామస్థాయి నుండి రజక సంఘాలను బలోపేతం చేస్తూ రజకులందరూ ఐక్యమత్యంతో ఉండాలని కోరుతూ ఏపీఎంఆర్ఎస్ ప్రతి జిల్లాలో మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను మీ చటపతి పుష్ప రజిక. ఏపీఎంఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మనోరంజక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి గ్రామాన సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావడం జరిగింది. ఈ గ్రామం నుంచి ఏ గ్రామాల్లో అయితే రజకులు చెరువులు కేటాయించలేదో, ఏ గ్రామాల్లో అయితే రజకులకు రక్షణ లేదో, ఏ గ్రామాల్లో అయితే రజకుల మీద దాడులు చేస్తూ ఉన్నారో అటువంటి వాటిపై ఏపీఎంఆర్ఎస్ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రజకుల ఆకాంక్ష, రజకులను ఎస్సీతో ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం కూడా మేము పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కూడా మేము తిరుగుతామని తెలియజేస్తూ ఉన్నాం. ఏ గ్రామాల్లో అయితే సంఘాలు అనిర్వీర్యం అయిపోయి ఉన్నాయో ఆ గ్రామాల్లో రజక సంఘాలను బలోపేతం చేస్తామని, మా హక్కుల కోసం మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత సాధిద్దాం, 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 ఎస్సీ స్టేటస్ సాధిద్దాం, 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 ఎస్సీ స్టేటస్. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని శుక్రవారం అమీన్పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాట సునీత, రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. వీరిని ఘనంగా ముస్లిం సోదరులు సత్కరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాణిక్ యాదవ్, మైనార్టీ పెద్దలు ఆసిఫ్, బాబా, రవికిరణ్ నాయకులు పాల్గొన్నారు. ఆదర్శ్ రెడ్డి గారు, రామచంద్రపురం కార్పొరేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, కాశీపురం డివిజన్, ఇక్కడ మన అమీన్పూర్ మా రాజు అల్లుడు గారు ఆదర్శ్ అన్న గారు ఇక్కడ చేసి మా అందరికీ సంతోషపెట్టి మాతోటి ఇఫ్తార్ సేకరించి ఇక్కడ నుంచి కొద్దిగా పని ఉన్నదని తొందరగా అంతా వెళ్ళడం జరుగుతున్నది. మా ఆదర్శ్ అన్న కొద్దిగా మాట్లాడాలని నేను అమీన్పూర్ మరి మస్జిద్లో రాజీవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందిస్తున్నాము. అన్న మీరు తప్పకుండా గ్రామంలో మరి నిన్న మన జగ్నేకి రాతుండే, నిన్న ఇవాళ చాలా పవిత్రమైన రోజు. ఈ 2 రోజులు ఎవరైతే ఇఫ్తార్ విందిస్తారో వాళ్ళకు కానీ వారి కుటుంబానికి కానీ మరి మంచి జరుగుతుందని చెప్పి మా సోదరులు ఎప్పుడు చెప్పినానికే నిన్న మేము కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ విందుని మరి ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హిందూ ముస్లిం అందరం కూడా మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అన్నదమ్ముల్లాగా ఇప్పటిదాకా ఉన్నాం. మున్ముందు కూడా మేమందరం కలిసిమెలిసి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని మరి మీ అందరి దువాలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి సీతక్క. ఎస్సీ ఎస్టీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. లింగపాలెం మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. మహిళలకు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. పేద ముస్లిం సోదరులకు ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.